అలాగే తదుపరి రాశి వృషభ వృషభ రాశి రాశి. వారు. వృషభ రాశి వారు ద్వితీయ రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మనకు రాజ్యపూజ్యము 1, అవమానము 3. వీరికి కూడా రాజ్యపూజ్య అవమానాల్లో కాస్త ఆచితూచి అడుగు వేయాలి. ఆదాయము 11, వ్యయం? ఖర్చు 5. కాస్త ఆదాయ వ్యవహారాల్లో మిక్కిలి సంతృష్టమైన టైము. అంతేకాకుండా ఈ రాశి వారికి గత 5 సంవత్సరాల్లో మరుగున్నటువంటి పనులన్నీ కూడా లాభస్థానమైనటువంటి శని 10వ ఇంట నుండి 11వ ఇంట్లోకి వస్తున్నాడు. అంటే ఏకాదశ శని విశేషమైన యోగ ఫలితాలు ఇస్తారు. కాబట్టి అత్యంత శుభప్రదమైన రాశుల్లో ఈ సంవత్సరం వృషభ రాశి మొదటి రాశిగా చెప్పుకోవచ్చు. ఓకే. వీరికి మంచి టైంగా వివాహం కానీ వారికి కానీ రాజకీయంగా ఎదగాలనుకున్నటువంటి వారికి కానీ వృత్తి వ్యవసాయ వ్యాపారాలు మరి మహిళలైతే అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళేటువంటి వారికి కూడా అనుకూల ఫలితం ఉంది. మరి రాహు అనుకూలిస్తున్నాడు 11వ ఇంట్లో. కేతువు రాహో రాష్ట్రం రాజ్యంచ, రాహు రాజ్యకారకుడు. వీరికి యోగాలు అనేటువంటివన్నీ కూడా సిద్ధించే అవకాశం ఉంది. మంచి అనుకూల సమయం. వీరికి 100 భాగంలో 80% విశేషమైన ఫలితాలుగా వృషభ రాశి వారు గోచరిస్తున్నారు. వీరికి వివాహం కానిటువంటి వారికి వివాహం కావడం, సంతానం లేని వారికి ఈ సంవత్సరం సంతాన ప్రయత్నాలు ఫలించడం కూడా జరుగుతుంది. గత 5 సంవత్సరాలు పడుతున్నటువంటి బాధలు అన్నీ కూడా ఈ సంవత్సరంతో ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. వీరు కూడా కాస్త భగవతారాధన చేసుకుంటండి.